ఈరోజు మనం నూతనంగా ఏర్పడిన మున్సిపాలిటీలో 8వ వార్డు 20వ వార్డులో ఉన్నాము. ఇక్కడ కరెంటు ఓవర్ సప్లై అయితేనేమి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వలన ఫ్యాన్లు, టీవీలు, కూలర్లు కాలిపోయి ఇక్కడ మహిళలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. సో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారితో వీళ్ళు కోరే విధానం ఏంటంటే భవిష్యత్తులో ఇలాంటి మరికొన్ని జరగకుండా, వాళ్ళకి ఆస్తి నష్టం జరగకుండా, ఒక్కొక్క టీవీ ఈరోజు కావాలంటే 15,000, 20,000 లాగా ఉన్నాయి. ఫ్రిడ్జ్లు వచ్చేసి 25,000 అట్లున్నాయి. ఈ 25,000 కూలీనాలు చేసుకుని బతికే మొత్తం వీళ్ళు ఎవరు కూడా లక్షాధికారులు, కోటీశ్వర్లు ఎవరూ లేరు. సో వీరి ఆవేదన తెలియజేసుకుంటున్నారు. వారి మాటలోనే అసలు ఏం జరిగింది, ఏంటి, అసలు కరెంటు వల్ల ప్రాబ్లం ఏంటి అని చెప్పేసి అని కనుక్కుందాం. నమస్తే అమ్మా, మీ పేరు, మీ ఊరి పేరు చెప్పేసి చెప్పమ్మా. అసలు ఏం జరిగింది, ఏంటి? నా పేరు నాగమ్మ. మా ఇళ్లలోనే టీవీలు పోయినాయి, ఫ్యాన్లు పోయినాయి, కూలర్లు పోయినాయి, ఫ్రిడ్జ్లు పోయినాయి, అన్ని పోయినాయి. మొన్న 18వ తారీఖు నైటు, మళ్ళీ ఆ రోజు కాకుండా ఈ రోజు మళ్ళీ 20వ తారీఖు మళ్ళీ 8 గంటలకి మళ్ళీ ఫ్రిడ్జ్లు, కూలర్లు, టీవీలు అన్ని పోతున్నాయి. మేము కూల్ చేసుకుంటే తిన్నట్టు, లేకపోతే లేదు. ఇట్లా పోతే ఎట్లా? మాకు కరెంటు సప్లైగా పోతుంది, సప్లై మంచిగా ఉండట్లేదు. ఈ పరిష్కారం ఏందో తేలవండి. మహిళ ఉన్నారు, వారి ద్వారా తెలుసుకుందాము. మీ పేరు చెప్పండి, మీ జరిగిన అన్యాయం చెప్పండి. మీ పేరు మీరు చెప్పేసి మీరు ఎక్కడ ఉంటారు చెప్పేసి. నా పేరు నాగమణి, మాది గోపాలకుంట. మొన్న నైట్ 2 o'clock అట్లా హై వోల్టేజ్ వల్ల అన్ని పోయినాయి. ఫ్రిడ్జ్లు, ఫ్యాన్లు, టీవీలు మొత్తం పోయినాయి. మళ్ళా సేమ్ రిపీట్ ఈ రోజు కూడా అలానే జరిగింది. ఇలా జరిగింది. దీనికి ఎవరు రెస్పాన్సిబిలిటీ ఉంటారు? అదే ఇప్పుడంటే వస్తువులు, రేపు ప్రాణాలు కూడా పోతాయి. దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? దానికోసం మాకు ఏదైనా న్యాయం జరగాలి. ఇప్పుడు వస్తువులు, తర్వాత రేపు ప్రాణాలు అయితే అప్పుడు ఎవరు బాధ్యులు దీనికి? సో దీనికి న్యాయం. నాగమణి సార్, మరి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కూలికి వెళ్ళి వచ్చేవాళ్ళం. 100కి 200కి కష్టపడేవాళ్ళం. వస్తువులు వేలు పోయినాయి. ఇన్ని వేలు పెట్టి మేము కొనుక్కోవాలంటే కొనుక్కున్న పరిస్థితిలో లేము మేము. కరెంట్ వాళ్ళు మట్టుకు మాకు న్యాయం చేయాలా. మన నైట్ అంటే తెలిసి తెలవకని వదిలేస్తున్నాం. ఇప్పుడు టైం 8 అయింది. ఈ టైంకి కూడా పోతే మరి మేము అందరూ కూలి చేసుకునే వాళ్ళమే. ఈ నగరంలో ఉన్న వాళ్ళందరం కూడా, ఈ గోపాలకుంటలో ఉన్న వాళ్ళందరూ 100కి 200కి కూలి చేసుకునే వాళ్ళం. ఇలా వస్తువులు ఏలికేలు పోతే మేము ఏడ తెచ్చుకొని కొనుక్కోవాలా? 100కి 200కి కష్టపడే వాళ్ళంగా మా కరెంట్ వాళ్ళ మట్టుకు న్యాయం చేయాలి. నా పేరు పద్మ అండి. 2ంటికి వర్షం వచ్చింది, కరెంటు వెళ్తాయింది అన్నారు. సర్లే మా వారు నేను అన్నగా పోయి కంప్లైంట్ ఇద్దామంటే వద్దు, ఎవరి మీద ఇస్తారని మాట్లాడిండు. మేము పెద్ద చిన్న చెప్పిన మాటలు విన్నాక మేము సెంటర్కి వెళ్ళాం. ఇప్పుడు సెంటర్కి వెళ్ళి వచ్చేకల్లా మొత్తం ఫ్రిడ్జ్ పేలిపోయింది, మా ఛార్జింగ్ గడ్డ పేలిపోయి ఆడబడ్డది. టీవీ మొన్న కాలిపోయింది. అది బాగు చేపిన పాళ్ళ కొంతమంది బాగు చేయించుకున్నారు. ఏది ఫ్యాన్లు పోయిన వాళ్ళందరూ, ఫెసిబుల్ కళ్ళు ఉన్న వాళ్ళందరూ బాగు చేయించుకొని అది పెట్టుకున్నారు. మళ్ళీ ఇప్పుడు పోయినాయి. వాళ్ళు ఏం కావాలా? లైట్లలో పొగలో మంటలు రావటం భయం వేసింది. ఫ్యాన్ అయితే మంటలు పైనుంచి రవల పడేసరికి అదురుబుట్టి అన్ని బంద్ చేసి అదురుబుట్టి బయట కూరుకొచ్చింది. నైట్ 2ంటికి నిన్న అట్టా రాత్రి అవి బాగు చేయించుకోవాలంటే మా కరెంట్ వాళ్ళు ఈ గోపాలకుంటలో ఎంతమంది వచ్చి చేస్తారు? మాకు రాత్రి ఫ్యాన్లు ఏమి లేవు, ఆ దోమల నిద్ర లేదు, ఏమి లేదు. అట్టే కూకున్నాం మేము. మరి అలా ఏదో తెచ్చుకొని వారాలకి తెచ్చుకొని ఒక ఫ్యాన్ బిగించుకుంటే ఇందాక కూడా 3 ఊపులు ఊపింది. ఆ ఫ్యాన్ ఉందో పోయిందో తెలియదు. 2 ఫ్యాన్లు, 4 బల్బులు అన్ని పోయినాయి. మాకున్న మేము కష్టపడితేనే బతికేది. మేము ఇవాళ చేసుకుంటే రేపు పక్క నిండిద్ది. మాకు మేము వస్తువులు తెచ్చుకొని మేము ఏడ తెచ్చుకొని పెట్టుకున్నాము. మాకేదో ఒక న్యాయం. ఫ్రిడ్జ్ స్విచ్లు బంద్ చేసి వచ్చారు, టీవీ బాగా అన్నది మండిపోయింది, కలిపింది. మొన్న 4 ఫ్యాన్లు పోయినాయి, 4 ఫ్యాన్లు పోయినాయి, కూలర్ పోయింది. ఇవాళ ఫ్యాన్ పోయింది, టీవీ. ఈ రోజున మనం ఏఈ గారితో మాట్లాడిన తర్వాత ఏఈ గారు సానుకూలంగా స్పందించి ఫర్దర్గా ఎలాంటి పునరావృతం కాకుండా చూసుకుంటాము. అది ఎట్లా జరిగిందో ఒకసారి రేపొద్దున పరిశీలించి మొత్తం అన్ని వివరాలు చూసి రేపొద్దున ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మొత్తం ఇక్కడికి వచ్చేసి మొత్తం క్లియర్ చేస్తా అని చెప్పేసి వారి మాటల్లో చరవాణి ద్వారా తెలియజేశారు. అందువలన వారికి మా తరఫున ధన్యవాదాలు చెబుతాం. నెక్స్ట్ ఇలాంటిది పునరావృతం కాకుండా ఇక్కడ చూడాలని చెప్పేసి మా తరఫున వారికి తెలియజేసుకుంటూ మీ కావేటి రాధాకృష్ణమూర్తి.